శ్రీమాత్రే నమః. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈ వారం ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైనా అవసరాలకు ఏదో విధంగా కొంత సొమ్ము అందే సూచనలున్నాయి. స్థిరాస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. వాహనాలు, భూముల కొనుగోలులో అవాంతరాలుంటాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తులు లాభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలమాలతో పూజ చేయండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ధనవ్యయం అలాగే అనారోగ్యం ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారు ఈ వారం ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. నిరుద్యోగుల చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వాహనాలు, ఇల్లు కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులుంటాయి. రాజకీయ వర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య భంగం కలుగుతుంది. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, శుభం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం అనుకున్న పనులు నెమ్మదించిన క్రమేపీ పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఒక ముఖ్య సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయ వర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు అలాగే సమస్యలు తీరే సమయంగా పరిగణించబడుతుంది. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. వారం మధ్యలో వ్యయ ప్రయాసలుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటాన్ని ఎర్రని పూలతో పూజించండి. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారు ఈ వారం కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూ వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య భంగం కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి. తదుపరి తులారాశి. ఈ రాశి వారు ఈ వారం పనులు చకచకా పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి కలుగుతుంది. కళారంగం వారికి నూతనోత్సాహం కలుగుతుంది. వారం ప్రారంభంలో మానసిక అశాంతి దరిచేరుతుంది. ఖర్చులు అధికమవుతాయి. శారీరక రుగ్మతలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈ వారం కొత్త పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల విస్తరణలో పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో వివాదాలుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు గ్రాసం పెట్టండి. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారు ఈ వారం అనుకున్న వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు తగ్గవచ్చు. వారం చివరిలో ఆరోగ్య భంగం కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి పలుకుబడి పెరుగుతుంది. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ వర్గాలకు ఉన్నత స్థాయి నుంచి పిలుపు అందుతుంది. వారం చివరిలో రుణయత్నాలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు
ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదాలు తొలగి లబ్ధి చేకూరుతుంది. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. కొన్ని నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం, ధనవ్యయం దరిచేరుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ చేయండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మిత్రుల నుండి ఒత్తిడులు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి. ఇవి ఈ వారం 12 రాశుల వారు పొందబోయే ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.